మీరు బయటకు వచ్చి మాట్లాడండి మరి వీళ్ళు లోపల మాట్లాడదండి సమస్య పరిష్కారం కాదు నేను దిగకపోయినా వేటు పెట్టాలి వాళ్ళంతే ఎప్పుడన్నా వచ్చింది అమ్మ మధ్యలో మీరు బయటకు వచ్చి మాట్లాడండి మరి వీళ్ళు లోపల మాట్లాడదండి సమస్య పరిష్కారం కాదు నేను దిగకపోయినా వేటు మా ఆయన పేరు మీద నా పేరు మీద మా ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల నేను బంగారం పెట్టిన మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది నా పేరు మీద పెట్టింది ఉన్నది అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడెంతో సహా అనే చెప్పిళ్ళు ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామం తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటాం ఇవాళ మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలి ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను ఈ చేత మేము డబ్బులు ఇస్తాం ఈ చేతికి బంగారం ఇయ్యాను మళ్ళీ ఈ వారం ఆ వారం అనుకుంటా సరిపోతుంది నెల టైం పెట్టాను ఇప్పుడు 4 నెలల కానుండి ఆగింది లేదు మాకు ఇవ్వాల కావాలన్నది ఏం లేదు సిద్ధాంతం నేను చెప్పేది అయితే నాకు దోచినంత వరకు నేను ఇది మాట్లాడతాను నా పేరు భీమారెడ్డి నాది 35 తులాల బంగారం పెట్టినాం నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం అన్నాడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు ఇవాళనేమో తరుగు తీస్తాడు ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు 22 క్యారెట్లప్పుడు కట్టిస్తా అంటున్నాడు మరి అది ఎంత లాస్ మాకు 10 తులాల కంటే ఒక తులం లాస్ అవుతున్నాం అట్లా ఆ విధంగా మాకు అనడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళం పొద్దులు అయితే వ్యవసాయం పని మాకు
ఈ బ్యాంకుల చుట్టూ ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చిన బ్యాంకులకు, రేపిస్తా ఎల్లుండి ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం, ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే, వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది మా తప్పును, వాళ్ళ తప్పును మా మీద టైం ఎంత లాస్ కావాలి? ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు? ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు, అదే నిబ్బలు పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి, మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది, అంతే తప్ప వాళ్ళ డబ్బులు మాకు కడతాం. ఇప్పుడు కట్టండి, ఇప్పుడు కడతాం. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కట్టమని అది 35 తులాలు. దయచేసి మీ బ్యాంక్ వాళ్ళని కోరేది ఏంటంటే బంగారం ఇస్తే సరిపోతుంది మాకు. మీ బ్యాంక్ వాళ్ళ అధికారులను కోరేది, పై అధికారులను కోరేది కూడా అదే. దయచేసి మా బంగారం మాకు ఇస్తే మేము అదవుతాం.